మండే మార్నింగ్ బాటిల్ గ్రీన్ చుడిదార్, బ్లాక్ లెగ్గింగ్, బ్లాక్ సిల్క్ దుపట్టాలో 8:50కి ఆఫీస్కి ఎంటర్ అయింది స్నేహ. నైట్ నిద్రపోలేదో ఏమో, మొహంలో నీరసం కనిపిస్తోంది. బాగా ఏడ్చిందేమో, కళ్ళు ఎర్రగా అయిపోయి కాస్త ఉబ్బినట్టుగా ఉన్నాయి. మెట్లెక్కి రావడం వల్ల మొహం మీద వచ్చిన చెమటలు టిష్యూతో చిన్నగా అద్దుతూ తన బ్యాగ్ని డెస్క్ పైన పెట్టి టేబుల్ మీద ఉన్న తన వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగింది స్నేహ. హాయ్ స్నేహ అంది అప్పుడే వచ్చిన స్నేహ ఫ్రెండ్ ప్రత్యూష. హాయ్ అని చిన్నగా అంది స్నేహ. ఏంటి ఇంకా అలాగే ఉన్నావా? సూర్య మాట్లాడట్లేదా అడిగింది ప్రత్యూష. ఇంకా లేదు, ఏదో మాట్లాడాలి అన్నాడు ఈరోజు అని స్నేహ ఆన్సర్ చేస్తూ బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ తీసి బయట పెడుతూ ఉంటే చేతులు తడబడ్డాయి. ఏంటిది అనుకునే లోపే కళ్ళు తిరిగి కింద పడిపోయింది స్నేహ. అది చూసిన ప్రత్యూష స్నేహ 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 ఏమైందే అనుకుంటూ ఏం చేయాలో తోచని పరిస్థితిలో కంగారుగా సెక్యూరిటీ సెక్యూరిటీ అని పిలిచింది. సెక్యూరిటీ వచ్చేలోపే స్నేహ అక్కడికక్కడే చనిపోయింది. స్నేహ చనిపోవడానికి కొన్ని నెలల క్రితం. రే ఈరోజు ఫ్రెషర్స్ జాయినింగ్ అంటారా, ఇండక్షన్ మనకే తీసుకోమన్నాడు రా బాస్ అన్నాడు సూరజ్. మనకే కాదురా మనల్నే అని సరిచేశాడు సూర్య. ఓకే రా, నీకు తెలుసు కదా నా తెలుగు వీక్ అని, ఎందుకు మళ్ళీ చెప్తావు అన్నాడు సూరజ్. సిగ్గులేదు, 4 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నావు, ఇంకా తెలుగు సరిగా నేర్చుకోవా అన్నాడు సూర్య. నాకి ట్రాన్స్లేటర్ నువ్వు ఉన్నావు కదరా అని సూర్య భుజం మీద చేయి వేసి చెప్పాడు సూరజ్. నిజమే, సూరజ్ అన్నట్టు సూర్య ఎప్పుడూ సూరజ్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇద్దరూ కలిసి చదవకపోయినా ఒకే రోజు జాయిన్ అవ్వడం వల్ల ఆ ఇద్దరి మధ్య అంత చనువు ఏర్పడింది. వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది. ఏడ్సావ్లే కానీ వెళ్ళు, ఆ ఫ్రెషర్స్ సంగతి ఏంటో చూడు అని సూర్య చెప్పగానే ఆఫీస్ వెయిటింగ్ హాల్లో కూర్చున్న 20 మంది ఫ్రెషర్స్తో మే యూ ఆల్ ప్లీజ్ జాయినర్స్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్ అని అక్కడున్న వాళ్ళని తీసుకొని కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు సూరజ్. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ సూరజ్ అంటూ సూరజ్ తన ఇంట్రోని ఇచ్చేసి ఐడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ ఆల్ టు అవర్ ప్రాజెక్ట్ లీడ్ మిస్టర్ సూర్య అనగానే అప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చాడు సూర్య. బ్లాక్ షూస్, ఓషన్ బ్లూ ప్లెయిన్ ఫార్మల్ షర్ట్ అండ్ ట్రౌజర్స్, థిక్ బ్లాక్ స్ట్రైట్ హెయిర్లో నిజంగానే గజనీ సినిమా ఫ్లాష్ బ్యాక్లో హీరో సూర్యలా అనిపించాడు. అందరి కళ్ళల్లో సూర్య తెచ్చిన వైబ్ వల్ల ఎక్సైట్మెంట్ ఉంటే ఒక్కరి కళ్ళు మాత్రం సూర్యాని అడ్మైర్ చేస్తూ ఉన్నాయి. అందరూ తమను తాము ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. ఐఎమ్ అక్షయ్, బీటెక్ ఫ్రెషర్. ఐఎమ్ ప్రత్యూష, బీకామ్ ఫ్రెషర్ అని చెప్తూ ఉండగా తన టర్న్ వచ్చింది. హలో అని ప్రత్యూష తనని భుజం మీద తట్టగానే ఊహాలోకం నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్టుగా ఐఎమ్ అరోరా, స్నేహ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పింది 23 ఏళ్ల స్నేహ. ఆ మాటకి సూర్య ఒక చిన్న నవ్వుతో సారీ అని అనగానే అందరూ నవ్వేసరికి సారీ అని నుదుటి మీద తన చేత్తో తట్టుకొని ఐఎమ్ స్నేహ సార్ అంది స్నేహ. ఇట్స్ ఓకే, ఫస్ట్ డే కదా, ఇట్స్ ఆబ్వియస్, సార్ అక్కర్లేదు, యూ కెన్ కాల్ మీ సూర్య అని చెప్పి మిగిలిన వాళ్ళ ఇంట్రో అంతా అయిపోయాక వెల్ ఇట్ వాస్ గ్రేట్ మీటింగ్ యూ ఆల్. ఇఫ్ యూ ఆర్ డన్ విత్ యువర్ జాయినింగ్ ఫార్మాలిటీస్ go have a round around the office, we'll begin our training from tomorrow అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. ఒకరితో ఒకరికి పరిచయాలు, కొత్త స్నేహాలతో ఆ రోజంతా అలా గడిచిపోయింది. కానీ స్నేహ మాత్రం ఇంకా సూర్య ఆలోచనల్లోనే ఉంది. అదే ఆనందంతో ఇంటికి వచ్చిన స్నేహ ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందమ్మా అని వాళ్ళ బామ్మ అడగగానే ఆనందంతో చాలా బాగుంది ములక్కాయ్ అంటూ వాళ్ళ బామ్మ 2 చేతులు పట్టుకొని తిప్పుతూ ఉంది స్నేహ. ఆ రోజంతా అదే హ్యాపీనెస్తో ఉండిపోయింది. నెక్స్ట్ డే ఆఫీస్కి అందరికన్నా ముందుగానే వెళ్ళింది స్నేహ. తను వెళ్ళిన కాసేపటికి హలో అరోరా అంటూ తన వైపుగా వచ్చాడు సూర్య. సార్ అని బొంగమూతితో అనగానే జస్ట్ కిడింగ్ స్నేహ అన్నాడు సూర్య. అవును, నీది ఎక్కడ అరోరా కాలేజ్ అని సూర్య అడగబోతూ ఉండగా హే స్నేహ, ట్రైనీస్ అంతా అక్కడ కాన్ఫరెన్స్ రూమ్లో ఉండండి, ఈరోజు నాది ట్రైనింగ్ తీసుకుంటుంది అన్నాడు సూరజ్. ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. 3 months ట్రైనింగ్,
ఈ 3 నెలల్లో అడపాదడపా సూర్యని చూడటమే కానీ ఎప్పుడూ తన్ని సరిగ్గా చూసింది లేదు స్నేహ. అదే ఒక బాధ అంటే ట్రైనింగ్ అయిపోయాక ఏదైనా ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారో లేదో, జాయిన్ అయితే ఎవరి ప్రాజెక్ట్లో ఉంటారో లేదా బెంచ్ మీద ఉంటారో అన్న కంగారు ఇంకోవైపు. You will have a final test tomorrow. It will be basically a Viva types and Surya shall take it అని సూరజ్ ట్రైనింగ్ హాల్లో చెప్పగానే చాలా ఆనందపడిపోయింది స్నేహ. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి ఉన్నా మరి? టాటా.